సినిమా. అది ఏం చెప్తుంది అని అంటే మనందరి పాపముల కొరకు సిలువలో మరణించిన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మనందరికి చెబుతుంది. ಅದು ಏನು ಹೇಳ್ತದೆ ಅಂದ್ರೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕಲುವಿನ ಶಿಲೆ ಮೇಲೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸತ್ತನೆಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. మీరందరూ అనుకోవచ్చు అసలు ఆయన సిలువలో ఎందుకు చనిపోయాడు, ఆయనను ఎందుకు కొట్టారు, ఆయన ఎందుకు రక్తంతో ఉన్నాడు అని మీరందరూ అనుకోవచ్చు. ನಾವೆಲ್ಲರೂ ಅನ್ಕೋಬಹುದು ಆತ ಈ ರೀತಿಯಾಗಿ ಯಾಕೆ ಹೊಡೆಯಲ್ಪಟ್ಟಾರ, ಯಾಕೆ ರಕ್ತ ಸುರಿದಾರ, ಯಾಕೆ ಸಾಯಲ್ಪಟ್ರೆ ಎಂಬುದು ನಾವು ಆಲೋಚನೆ ಬರಬಹುದು. ఆయన అంటే ఇష్టం లేని వారు, ఆయన అంటే నచ్చని వారు ఎవరో ఆయనను కొట్టేసి వెళ్ళిపోయిన సంఘటన కాదు అది. ಆತನಂದ್ರೆ ಇಷ್ಟ ಇಲ್ಲದಂತವ್ರು, ಆತ ಹೊಡೆದು ಹೋದಂತವ್ರು ಅಲ್ಲ. ఆ విధంగా ఆయనను ఎవరో కొడితే ఆయన ఆ విధంగా రక్తంతో లేడు. ಯಾರೋ ಹೊಡೆದ್ರೆ ಆ ರೀತಿಯಾಗಿ ರಕ್ತದ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ఆయన ఎందుకు అక్కడ రక్తంతో ఉన్నాడు అని అంటే ಆ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ರಕ್ತದಲ್ಲಿ ಯಾಕೆ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ సర్వలోక మానవాళి యొక్క పాపముల నిమిత్తము ఆయన రక్తము కార్చాడు. ಸರ್ವ ಮಾನವರೆಲ್ಲರೂ ಪಾಪ ಪರಿಹಾರಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಆತನು ಆ ರೀತಿಯಾಗಿ తన శరీరವನ್ನು జజ్జల్పట్టిದ್ದಾರೆ. ముందుగా మనం చెప్పుకోవాలి అంటే దేవుడు మానవులందరినీ కూడా తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించాడు. ಒಂದು ಮಾತು ಹೇಳಬೇಕಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು మనుషులెల్లరూ దేవుడు ಹೋಲಿಕೆಯಾಗಿ ఆతను ఉంటూ ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు ఆ విధంగా మనందరినీ సృష్టిస్తే మనం ఏం చేశాము అని అంటే ఈ మనుషులందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసి పాపములో పడిపోయారు. దేవుడు తన ಹೋಲಿಕೆಯಿಂದ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡಿದಾಗ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ನಾವು ಪಾಪವನ್ನು ಮಾಡಿ ಆತ ಕೊಟ್ಟ ಸ್ವರೂಪವನ್ನು ನಾವು ಕಳ್ಕೊಂಡಿದ್ದೇವೆ. బైబిల్లో ఏమని రాయబడి ఉంది అని అంటే బైబిల్ ఏం బయలుపట్టిందంటే ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు అని చెప్పి రాయబడి ఉంది. బైబిల్ ఏంటంటే నీతిమంతుడు ಇಲ್ಲ, ಒಬ್ಬನು ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ತಮ್ಮದು జీవితంలో కనుక్కొండిದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೆ. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపముతోనే నిండిపోయి ఉన్నాడు. ప్రతి ಒಂದು మనుషను పాపದಿಂದ జీవిస్తా ఇದ್ದಾನೆ. ఆ యొక్క పాప స్వభావంతోనే జీవిస్తున్నాడు. ఆ పాప స్వభావం ನಾವು బతుకుతా ఇದ್ದೀವಿ. ఈ లోకంలో ఒకరంటే ఒకరికి పడకుండా కక్షలు ఈర్ష్యలతో మనుషులు జీవిస్తున్నారు. ఈ లోకದಲ್ಲಿ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಸಹಿಸಿಕೊಳ್ಳಂತ ద్వేషాలతో ನಾವು జీవిస్తా ఇದ್ದೀವಿ. ఆ యొక్క స్వభావము పాప స్వభావం మనలో ఎలా వచ్చింది అని అంటే దేవుడి నుండి దూరం అవడం వలన మనకు వచ్చింది. ಇಂಥ ಆಲೋಚನೆ ಹೃದಯ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಂದಂದ್ರೆ ನಾವು ದೇವರಿಂದ ದೂರ ಅದಕ್ಕೋಸ್ಕರ ಇಂಥ ಆಲೋಚನೆ ಮನುಷ್ಯನ ಹೃದಯದಲ್ಲಿ ಬಂದಿದೆ. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే బతికి చివరికి ఒక రోజు అదే పాపములో చనిపోతున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಮನುಷ್ಯನು ಪಾಪದಲ್ಲೇ ಹುಟ್ಟಿ ಪಾಪದಲ್ಲೇ ಬೆಳೆದು ಪಾಪದಲ್ಲೇ ಜೀವಿಸಿ ಒಂದಾನೊಂದು ದಿವಸ ಪಾಪದಲ್ಲೇ ಸಾಯುವಂತವನಾಗಿದ್ದಾನೆ. ఆ విధంగా పాపముతో జీవించి మరణించడం వలన ఈ లోకంలో చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తున్నారు. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡಿದ ಮೇಲೆ ನಾವು ನರಕಕ್ಕೆ ಹೋಗುವಂತವರಾಗಿದ್ದೇವೆ. మీ అందరికీ ఒక రహస్యం ఏంటంటే ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ರಹಸ್ಯವಾದ ವಿಷಯ ಹೇಳಬೇಕನ್ನ ಆಲೋಚಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రభు అయిన యేసు క్రీస్తు అనే దేవుడు మానవులందరినీ సృష్టించినప్పుడు ఆయన మరణం అంటే చావు లేకుండా ఆయన సృష్టించాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡಿದಾಗ ಮನುಷ್ಯರಿಗೆ ಸಾವು ಇಲ್ಲದಂತೆ ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾರೆ. మరి ఈ లోకంలో మరణం ఎలా వచ్చింది, మనుషులందరూ ఎందుకు చనిపోతున్నారో మీకేమైనా తెలుసా? ಈ ಲೋಕದಲ್ಲಿ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ಎದಕ್ಕೋಸ್ಕರ ಸಾಯ್ತಾ ಇದ್ದಾರೆ, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮರಣ ಬಂತು ಮನುಷ್ಯರಿಗೆ ಯಾರು ಗೊತ್ತಾ? వారు పాపము చేయడం వలన మరణం వచ్చింది. ಮನುಷ್ಯರು ಪಾಪ ಮಾಡಿದ ಮೂಲಕವಾಗಿ ಮನುಷ್ಯರಿಗೆ ಮರಣ ಬಂದಿದೆ. బైబిల్లో ఏమని రాయబడి ఉంది అంటే పాపానికి వచ్చిన జీతము మరణము అని రాయబడి ఉంది. ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟದನ್ನು ಪಾಪದ ಸಂಬಳ ಮರಣ ಎಂಬುದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ యొక్క మరణానికి వచ్చిన జీతమే నరకము. ఆ మరణానికి వచ్చిన జీతమే నరకము. ఆ మరణకు ಬಂದಂತ ನಮ್ಮ ಸಂಬಳವೇ నరక. ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಸತ್ತೋದ್ಮೇಲೆ ಎರಡೇ ನಮಗೆ ಮಾರ್ಗ ನಮ್ಮ ಮುಂದಿವೆ. ఒకటి స్వర్గము, రెండవది నరకము. ಒಂದು ಸ್ವರ್ಗ, ಎರಡನೇದು ನರಕವಾಗಿದೆ. ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత మన శరీరం ఏమో మట్టిలో కలిసిపోతుంది. ఈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಸತ್ತೋದ ಮೇಲೆ ನಮ್ಮ ದೇಹ ಮತ್ತು ಮಣ್ಣಿನ ಸೇರಲ್ಪಡ್ತದೆ. అది మట్టిలో ఎందుకు కలిసిపోతుంది అని అంటే మన శరీరము మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ಅದು ಯಾಕ ಮಣ್ಣಿಗೆ ಸೇರ್ತದೆ ಅಂದ್ರೆ ನಾವು ಮಣ್ಣಿನಿಂದ ರೂಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ಶರೀರ ಮಣ್ಣಿಗೆ ಹೋಗ್ತದೆ. మనందరము కూడా పనికి వెళ్ళిన తర్వాత ఎలాగైతే తిరిగి మన ఇంటికి అనే గమ్యానికి వస్తామో, ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗಿ ತಿರುಗಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಯಾವ ರೀತಿ ಬರ್ತೀವೋ అలాగే ఈ శరీరం కూడా మట్టి నుంచి వచ్చింది గనక చనిపోయిన తర్వాత శరీరం వెళ్ళి మట్టిలో కలిసిపోతుంది. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮನುಷ್ಯನ ದೇಹವು ಮಣ್ಣಿನಿಂದ ಏರ್ಪಾಟಾಗ್ಯದ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಶರೀರ ಮಣ್ಣಿಗೆ ಹೋಗ್ತದೆ. కానీ మన లోపల ఒక ఆత్మ ఉంటది.
ಅದು ನಮ್ಮ ಒಳಗೊಂದು ದೇವರ ಆತ್ಮ ಹೊಂದಿದೆ. ಆ ಆತ್ಮ ಮಟ್ಟಿలో కలిసిపోదు. ಆ ಆತ್ಮ ಮತ್ತು ಮಣ್ಣಿನಲ್ಲಿ ಕಲಿತು ಹೋಗುವಂತದ್ದು, అది గాలిలో కలిసిపోదు. ಅದು ಗಾಳಿ ಕಲಿತು ಹೋಗೋದಂತಲ್ಲ. అది ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరగదు. ಅದು ಎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಂಬುದು ಹತ್ತಿದ ಅಳೆದಾಡುವಂತದಲ್ಲ. దానికి కూడా ఒక గమ్యం ఉంది. ಅದಕ್ಕಂತೂ ಒಂದು ಗಮ್ಯಸ್ಥಾನವಿದೆ. ఆ యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చింది. ಆ ಆತ್ಮ ಎಲ್ಲಿಂದ ಬಂದೆ ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಬಂದಿದೆ. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మరలా దేవుడి దగ్గరికే వెళ్ళాలి. ಅದು ತಿರುಗಿ ಎಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಕರ್ತನಾದ ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗ್ಬೇಕು. కానీ ఆ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಬಳಿಗೆ ಯಾದಕ್ಕೋಸ್ಕರ ಹೋಗ್ಲಾಗ್ತಿಲ್ಲ. ఎందుకు అని అంటే ఈ లోకంలో మానవులు చేస్తున్న పాపం కారణంగా మనుషులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తున్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళడం లేదు. ಯಾಕಂದ್ರೆ ಮನುಷ್ಯರು ಮಾಡಿದ ಪಾಪದ ಮೂಲಕವಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನ ಹೋಗಲಿಕ್ಕೆ ನರಕಕ್ಕೆ ಹೋಗುವಂತವರಾಗಿದ್ದಾರೆ. ఆ యొక్క నరకం నుండి తప్పించడానికి, ಆ ನರಕದಿಂದ ನಮ್ಮ ಬಿಡುಗಡೆ ಮಾಡಿಕೋಸ್ಕರ మానవులందరినీ ఎంతగానో ప్రేమించిన ప్రభు అయిన యేసు క్రీస్తు, ಮನುಷ್ಯರಾದಂತ ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించి ಈ ಲೋಕದಲ್ಲಿ ಆತನೇ ಮನುಷ್ಯ ರೀತಿಯಾಗಿ ಜೀವಿತ ಒಂದು ఆయన మనందరి కోసం ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. ಆತನ ನಾವೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಆ ಕಲ್ವರಿ ಸಿಲ್ವರ ಮೇಲೆ ಆತ ಮರಣ ಹೊಂದಿದ್ದಾರೆ. ఈ లోకంలో మన పాపాలు పోవడానికి మనము గొర్రెల్ని మేకల్ని మనము గ్రామాలలో బలిస్తూ ఉంటాము. ನಮ್ಮ ಪಾಪಗಳು ಹೋಗ್ಬೇಕಂತ ಹೇಳಿ ನಾವು ಆಚಾರ ರೀತಿಯಲ್ಲಿ ಕುರಿ ದನಗಳನ್ನು ನಾವು ಬಲಿಯಾಗಿ ಕೊಡ್ತಾ ಇರ್ತೀವಿ. ఆ విధంగా జంతువుల్ని బలి ఇస్తే మన పాపాలు పోతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ಆ ರೀತಿಯಾಗಿ ದನ ಕುರಿನ ರಕ್ತದ ಮೂಲಕ ನಮ್ಮ ಪಾಪಗಳು ಬಿಡುಗಡೆ ಆಗ್ತದೆ ಅನೇಕ ಜನ ಅನ್ಕೊಂತಾರೆ. కానీ ఈ లోకంలో మన పాపాలు తీసేసే శక్తి ఏ జంతువులకు, ఏ జంతువు బలికి, రక్తానికి లేనే లేదు. ನಮ್ಮ ಪಾಪವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಲಕ್ಕ ದನ ಕರುವಿನ ರಕ್ತ ನಾವು ಸರಿ ಹೋಗೋದಿಲ್ಲ. ఆ యొక్క మన పైన ఉన్న పాపం తీసివేయాలి అని అంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు బలి అయ్యి రక్తం చిందించాలి. ನಮ್ಮ ಪಾಪದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಆಗಬೇಕಂದ್ರೆ ಪರಲೋಕದ ದೇವರೇ ಬಂದು ನಮಗೋಸ್ಕರ ರಕ್ತದ ಮೂಲಕ ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತವರಾಗಿದ್ದಾರೆ. అందుకనే పరలోకమందున్న ఆ యొక్క దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి రక్తం కార్చారు. ದೇವಾದಿ ದೇವರಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರಲೋಕದ ಬಿಟ್ಟು ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಸತ್ತು ನಮಗೆ ಪುನರುಜ್ಜೀವ ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ. మీరందరూ కూడా ఒక విషయాన్ని ఆలోచించారా? ನೀವೆಲ್ಲರೊಂದು ಒಂದು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? మీకంటే ముందు చనిపోయిన మీ కుటుంబ సభ్యులు, ನಮಗಿಂತ ಮುಂದೆ ತೀರ್ಕೊಂಡ ನಮ್ಮ ಹಿರಿಯರು వారందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ಅವ್ರು ಎಲ್ಲಿದ್ದಿರಬಹುದು, ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದಿರಬಹುದು, ಯಾವಾಗ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೀರಾ? మీ తర్వాత మరణించబోయే వారు ఏమైపోతారో మీకేమైనా తెలుసా? ನಮ್ಮ ತದನಂತರ ಸಾಯುವಂತ ಎಲ್ಲಿ ಹೋಗುದ್ರ ಬಗ್ಗೆ ವಿಚಾರ ಮಾಡಿದ್ದೀರಾ? ఒకవేళ మీరు గనక ఈ రోజే మరణిస్తే మీరు ఏమైపోతారు, ఎక్కడికి వెళ్తారో మీకేమైనా తెలుసా? ಒಂದ್ ವೇಳೆ ಇದೇ ದಿನ ನಮ್ಮ ಮರಣ ಸಂಭವಿಸಿದ್ರೆ ನಾವು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀವಿ, ನಮ್ಮ ಜೀವಿತ ಏನಾಗ್ತದೆ ಅಂತ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೀರಾ? ఈ లోకంలో ఎవ్వరు కూడా శాశ్వత కాలం జీవించరు. ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు మరణం వస్తుంది. ಈ ಲೋಕದಲ್ಲಿ ಯುಗ ಯುಗಾಂತ ಜೀವಿಸುವಂತ ಯಾರು ಅಲ್ಲ, ಒಂದಾನೊಂದು ಎಲ್ಲರೂ ಸೈಲಕ್ಕೆ ಬೇಕು. ఆ యొక్క మరణం నుండి తప్పించడానికి, పాపం నుండి తప్పించడానికి, నరకం నుండి తప్పించడానికి యేసు క్రీస్తు సిలువలో మనందరి కొరకు బలి అయ్యారు. ಆ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಲಕ್ಕ, ಮರಣದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಲಕ್ಕ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೋಸ್ಕರ ಸತ್ತಿದ್ದಾರೆ. ఆయన రక్తము ప్రతి పాపాన్ని క్షమిస్తుంది. ಆತನ ರಕ್ತವು ಪ್ರತಿ ಒಂದು ಪಾಪದ ನಮ್ಮ ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತದೆ. ఆయన సిలువ బలియాగము ప్రతి విధమైన పాపాన్ని క్షమిస్తుంది. ಆತನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಿದ ರಕ್ತವೇ ನಮ್ಮ ಹರ ಒಂದು ಪಾಪ ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತದೆ. కేవలం మన హృదయంలో విశ్వసించి నోటితో ఆయనను ఒప్పుకుంటే చాలు మన పాపాలు క్షమించబడతాయి. ಕೇವಲ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಿಜವಾದ ಒಪ್ಪುಕೊಂಡು ನಮ್ಮ ಬಾಯಿನ ಅರಿಕೆ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಕ್ಷಮಾಪಣೆ ಹೊಂದುತ್ತೀವಿ. యేసు క్రీస్తు మరణించిన తర్వాత, ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಸತ್ತ ಮೇಲೆ ఆయన సమాధిలో ఆయన ఉండిపోలేదు. ಆತನ ಸಮಾಧಿಯಲ್ಲಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇರಲಿಲ್ಲ. ఆయన శరీరము ఆ యొక్క మట్టిలో కలిసిపోలేదు. ఆయన ఎముకలు సమాధిలో ఉండిపోలేదు. ಆತನ ದೇಹವು ಮಣ್ಣಿನಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. ಆತನ ಎಲುಬುಗಳು ಕೊಳೆತು ಹೋಗಲಿಲ್ಲ. మనకంటే ముందు మరణించిన వారు మనం వెళ్ళి చూస్తే ఆ యొక్క సమాధిలో వారి యొక్క శరీరం కలిసిపోయి ఉంటుంది మట్టిలో. ನಾವು ಅನೇಕ ಜನ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ, ನಮಗಿಂತ ಮೊದಲು ಸತ್ತೋದವರು ಅವ್ರ ದೇಹ ಎಲ್ಲ ಮಣ್ಣೆ ಸೇರ್ತದೆ. కానీ మీరు యేసు క్రీస్తు సమాధి దగ్గరికి వెళ్తే ఆయన యొక్క శరీరము ఆ యొక్క మట్టిలో ఉండదు, ఆ ఎముకలు ఆ సమాధిలో ఉండవు. ನಾವು ಒಂದ್ ವೇಳೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಮಾಧಿ ನೋಡಿದ್ರೆ ಈ ಹೊತ್ತಿಗೂ ಕೂಡ ಅದು ಖಾಲಿ ಸಮಾಧಿ ಆಗಿದೆ, ಅಲ್ಲಿ ಯಾವುದು ಕೊಳದಿಲ್ಲ. ఎందుకు అని అంటే ఆయన మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి ఆయన తిరిగి వచ్చారు. ಯಾಕಂದ್ರೆ ಆತ ಮರಣವನ್ನು ಜಯಿಸಿ ಸಮಾಧಿಯನ್ನು ಜಯಿಸಿ ತಿರುಗಿ ಜೀವಿತರ ಗೆದ್ದಿದ್ದಾರೆ. ఆయనని మరణము బంధించి ఉంచలేకపోయింది. ಮರಣ ಆತಗೆ ಬಂಧನದಲ್ಲಿ ಇರ್ಲಕ್ಕ ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. ఆయన మరణాన్ని గెలిచి ఆయన మరణానికి సవాలు విసిరారు. ಆತನ ಮರಣವನ್ನು ಜಯಿಸಿ ಮರಣಕ್ಕೆ ಒಂದು ಸವಾಲು ಮಾಡಿದ್ದಾರೆ. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణానికి సవాలు విసిరారు.
ಮರಣವೇ ನಿನ್ನ ಜಯವು ಯಾವುದು, ಮರಣವೇ ನಿನ್ನ ಏನು ಅಂತ ಹೇಳಿ ಮರಣಕ್ಕೆ ಆತನು ಸವಾಲು ಮಾಡಿದ್ದಾರೆ. మనము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వాసం ఉంచితే, ನಾವು ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಇಟ್ಟಿದ್ರೆ, మన పాపములను కూడా ఆయన వద్ద విడిచిపెడితే, ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಾದ ಬಳಿ ಬಿಟ್ಟು ಬಿಟ್ರೆ, యేసు క్రీస్తుని రక్షకుడిగా దేవుడిగా మనం అంగీకరిస్తే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ರಕ್ಷಕನಾಗಿ ದೇವರನಾಗಿ ಒಂದು ವೇಳೆ ವಿಶ್ವಸಿಸಿದ್ರೆ, మన పాపములు కూడా ఆయన క్షమిస్తారు. ನಮ್ಮೆಲ್ಲರ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲಕ್ಕ, మన పాపములు క్షమించబడిన తర్వాత ನಮ್ಮ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟ ಮೇಲೆ మన ఆత్మ రక్షించబడుతుంది. ನಮ್ಮ ಆತ್ಮ ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತದೆ. మనము గనక మరణిస్తే, ನಾವು ಒಂದ್ ವೇಳೆ ಸತ್ತು ಹೋದ್ರೆ, మనం యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచాము గనక, ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ ಕಾರಣ మన పాపములు క్షమించబడ్డాయి గనక, ನಮ್ಮ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟವಾದ మరణించిన తర్వాత నరకానికి కాకుండా స్వర్గానికి చేరుకుంటాము. ಸತ್ತ ನಂತರ ನಾವು ನರಕಕ್ಕೆ నరకంలో యుగ యుగాలు మన ఆత్మ జీవించే ఉంటుంది. ನರಕದಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತ ಯಾವಾಗಲೂ ಮುಕ್ತಾಯ ಆಗೋದಿಲ್ಲ, ಸುಳ್ತಾನೆ ಇರ್ತದ. స్వర్గంలో కూడా మన ఆత్మ యుగ యుగాలు జీవించే ఉంటుంది. ಸ್ವರ್ಗದಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತವು ಯುಗ ಯುಗಾಂತರವಾಗಿ ಜೀವಿತ ಆಗಿರ್ತದೆ. అయితే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ಆ ಅಗ್ನಿ ಗಂಧಕದಲ್ಲಿ ಮನುಷ್ಯನು ಸಾಯುವುದಿಲ್ಲ, ಯುಗ ಯುಗಾಂತರ ಸುಡುತ್ತಾ ಇರ್ತಾನೆ ಎಂಬುದು ವಾಕ್ಯ. అది ఎంతో చీకటితో భయంకరంగా ఉండే నరకము మన ముందున్నది. ಅದು ಎಷ್ಟೋ ಭಯಂಕರವಾದದ್ದು, ಅದು ನಾವು ಬಾಯಿನಲ್ಲಿ ಹೇಳಕ್ ಆಗ್ಲಾರಂತದ್ದು. మిమ్మల్ని గనక ఒక రోజు మొత్తం ఒక గదిలో మూసేసి ఉంచితే మీరు ఉండగలరా? ಒಂದು ವೇಳೆ ಒಂದು ಕೊನೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಮುಚ್ಚಿಬಿಟ್ಟು ದಿನವೆಲ್ಲ ಬೆಳಕಿನೊಳಗದಿದ್ದು ನಾವು ಇರ್ಲಕ್ ಆಗ್ತದ? ఒక రోజు అంతా మిమ్మల్ని గదిలో బంధించేస్తే మీరు ఎలా ఉంటారు? ಒಂದ್ ದಿನ ಎಲ್ಲ ನಮ್ಮನ್ನು ಒಂದು ಕತ್ತಲ ಮನೆಗೆ ಬಂದ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಯಾರಾಗಿರ್ತೀವಿ? నరకానికి వెళ్తే గనక యుగ యుగాలు లక్షల కోట్ల సంవత్సరాలు ఆ యొక్క చీకటి నుంచి బయటికి రాకుండా ఉండిపోతారు. ಒಂದು ವೇಳೆ ನಾವು ಸತ್ತರ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕತ್ತಲ ಮನೆಗೆ ಇರ್ತೇವೆ, ಯುಗ ಯುಗಾಂತರಕ್ಕಂತ ಕತ್ತಲ ಸ್ಥಳದಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿದೆ. అంతటి భయంకరమైన ఆ యొక్క నరకం నుండి తప్పించబడాలంటే ఈ రోజే రక్షణ మీ ముందున్నది. ಅಂತ ಪಾಪ ಭಯಂಕರವಾದ ಸ್ಥಿತಿಯಿಂದ ತಪ್ಪಿಸಬೇಕಾದ್ರೆ ಇದೇ ಒಳ್ಳೆ ಸಮಯ. ದೇವರು ನಿಮಗೆ యేసు క్రీస్తు ఆయన ఒక కులానికి ఒక మతానికి దేవుడు కాదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಕುಲಕ್ಕೆ ಒಂದು ಮತಕ್ಕೆ ದೇವರಲ್ಲ. ఆయన ఒక భాషకి ఒక రంగుకి ఆయన దేవుడు కాదు. ಅದು ಒಂದು ಭಾಷೆಗೆ ಒಂದು ಬಣ್ಣಕ್ಕೆ ವರ್ಣನಕ್ಕೆ ದೇವರಲ್ಲ. యేసు క్రీస్తు సర్వ మానవానికి ఆయన దేవుడై ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಎಲ್ಲರಿಗೆ ದೇವರಾಗಿದ್ದಾರೆ. యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕದಿಂದ ಎಲ್ಲ ಮನುಷ್ಯರನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన శిలువలో మరణించారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಮಾನವರು ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ಆದ ಸಿಲ್ವದ ಮೇಲೆ ಸಾಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతి మానవుడి యొక్క పాపమును క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರತಿಯೊಬ್ಬರ ಪಾಪವನ್ನು ಕ್ಷಮಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ సిద్ధವಾಗಿದ್ದಾರೆ. ఆయన ఒక కులానికి మతానికి పరిమితమైన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, సామాన్యమైన దేవుడు కాదు. ಆತನ ಒಂದು ಕುಲಕ್ಕೆ ದೇವರಲ್ಲ, ಒಂದು ವರ್ಗಕ್ಕೆ ದೇವರಲ್ಲ, ಎಲ್ಲರಿಗೆ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నిజమైన దేవుడై ఉన్నాడు. ಆತನ ಕೇವಲ ಮಾತಿನಿಂದ ಸರ್ವ ಸೃಷ್ಟಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు, ఆయన ఒక్కడే సత్యమై ఉన్నాడు, ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ಆತ ಒಬ್ಬನೇ ಮಾರ್ಗವಾಗಿದ್ದಾರೆ, ಆತ ಒಬ್ಬನೇ ಜೀವವಾಗಿದ್ದಾರೆ, ಆತೊಬ್ಬನೇ ಸತ್ಯವಾಗಿದ್ದಾರೆ. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన దేనికి మార్గమై ఉన్నాడు అని అంటే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾತಕ್ಕೆ ಮಾರ್ಗವಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, మానవులందరూ మరణించిన తర్వాత ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ಸತ್ತ ಮೇಲೆ ఆ యొక్క స్వర్గానికి అనబడే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి యేసు క్రీస్తు మార్గమై ఉన్నాడు. ಆ ಸ್ವರ್ಗ ಎಂಬಂತ ಪರಲೋಕಕ್ಕೆ ಸೇರುವುದಕ್ಕೋಸ್ಕರ ಆತನೇ ನಮಗೆ ಮಾರ್ಗವಾಗಿದ್ದಾರೆ. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసు క్రీస్తు ఒక్కడే మార్గమై ఉన్నాడు, మరొక మార్గం ఈ లోకంలో లేనే లేదు. ಸ್ವರ್ಗಕ್ಕೆ ಸೇರಬೇಕಾಗಿದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಒಬ್ಬರೇ ಮಾರ್ಗವಾಗಿದ್ರೆ ಬೇರೆ ಮನ್ನೆ ಮಾರ್ಗವೇ ನಮಗಿಲ್ಲ. మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ మీకు స్వర్గాన్ని ఇవ్వలేడు. ನಮಗೆ ಇಷ್ಟವಾದಂತ ಸಿನಿಮಾ ಮೂವಿ ಆಕ್ಟರ್ ನಮಗೆ ಸ್ವರ್ಗ ಕೊಡುವಂತವರಲ್ಲ. మీ పాపముల కొరకు మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ రక్తాన్ని చిందించలేడు. ನಮಗೆ ಇಷ್ಟವಾದಂತ ಸಿನಿಮಾ ಹೀರೋ ನಮ್ಮ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರ ಸತ್ತಿಲ್ಲ. మీరు ఎంతగానో ప్రేమించే మీ కుటుంబ సభ్యులు కూడా మీ ఆత్మను రక్షించలేరు. ನಾವೆಷ್ಟೋ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇವೆ, ನಮ್ಮ ಕುಟುಂಬ ಸಭ್ಯರು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಡುವಂತವರಲ್ಲ. ఒకవేళ మనము గనక మరణిస్తే, ಒಂದ್ ವೇಳೆ ನಾವು ಸಾಯದಿದ್ರೆ మన సొంత కుటుంబ సభ్యులు కూడా 4 రోజులు ఏడ్చి మర్చిపోతారు. ನಮ್ಮ ಸ್ವಂತ ಮನೆಯವರು ಒಂದು 4 ದಿನ ತಾಳ್ತಾರೆ, ಆಮೇಲೆ ನಮ್ಮನ್ನು ಮರ್ತು ಬಿಟ್ಟು ఆ తర్వాత ఎవరి పని వారు చూసుకుంటారు. ಆಮೇಲೆ ಯಾರ ಕೆಲಸಕ್ಕೆ ಅವ್ರು ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మన అందరిని ప్రేమించి మన కొరకు అయిన శిలువలో మరణించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಾಗಲ್ಲ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಸತ್ತು ಹೂಣಲ್ಪಟ್ಟು ನಮಗೊಂದು ನಿತ್ಯ ಜೀವನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మనం ఎంతో ఇష్టపడే రాజకీయ నాయకులు కూడా మన ఆత్మను రక్షించలేరు. ನಾವು ಪ್ರೀತಿಸುವಂತ ನಮ್ಮ ರಾಜಕೀಯ ನಾಯಕರು ನಮ್ಮ ಆತ್ಮను ರಕ್ಷಿಸಲು ಆಗದಲ್ಲ. ఇంకా నిజానికి చెప్పాలి అంటే వారి ఆత్మలను కూడా వారు రక్షించుకోలేరు. ನಿಜವಾಗಿ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಅವರು ಪ್ರಾಣ ಉಳಿಸ್ಕೊಳ್ಳಕ್ ಅವ್ರಿಂದ ಆಗೋದಿಲ್ಲ. సర్వ మానవాళి ఆత్మల రక్షణకు కారకుడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ಸರ್ವ ಮನುಷ್ಯರಿಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡುವಂತದ್ದು ಒಂದೇ ಒಂದು ನಾಮ ಯೇಸು ಕ್ರಿಸ್ತ. అందుకనే
ఆయన ఏమని సెలవిస్తున్నాడు అని అంటే నేనే మార్గము అంటున్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂತ నేనే మార్గವಾಗಿ, నేను ఒక్కనే మార్గం అంటున్నాడు. ನಾನೊಬ್ಬನೇ ಮಾರ್ಗವಾಗಿ, నేను తప్ప మరొక మార్గము లేదంటున్నాడు. ನನ್ನ ಹೊರತು ಯಾವ ಮಾರ್ಗವಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ మార్గము క్రొత్త మార్గము, ఆ మార్గವೇ ಹೊಸವಾದಂತ ಮಾರ್ಗವು, ఆ మార్గము జీవము కలిగిన మార్గము, ఆ మార్గವೇ ಜೀವವುಳ್ಳ ಮಾರ್ಗವು, ఆ మార్గము ఇరుకు మార్గము, ఆ మార్గವೇ ನಾವು ಕಠಿಣವಾದಂತ ಮಾರ್ಗವಾಗಿದೆ. ఆ మార్గము రాజ్య మార్గము, ఆ మార్గವು ಸ್ವರ್ಗಕ್ಕೆ ಹೋಗುವಂತ ಮಾರ್ಗವಾಗಿದೆ. ఆ రాజ్య మార్గము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే పరలోకమందున రారాజైన యేసు క్రీస్తు వద్దకు తీసుకొని వెళ్తుంది. ఆ మార్గವನ್ನು ఎలిగి ಹೋಯ್ತಂದ್ರೆ ರಾಜಾತಿ ರಾಜನಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ತಕೊಂಡು ಹೋಗುತ್ತದೆ. ఆ రాజ్యమును గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ రాజ్ಯಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾ ಇದ್ದೀರಿ. ఆ రాజ్య సువార్త ఈ రోజు మీ మధ్యలో ఉన్నది. ఆ రాజ్య సువార్ತೆ ನಿಮ್ಮ మధ్యದಲ್ಲಿ, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ సందేశం మీ మధ్యలో ఉన్నది. ఆ యేసు క్రీస్తుನ ప్రేమ సమాచార ನಿಮ್ಮ ఆ మధ్యದಲ್ಲಿ, కలువరి సిలువ సువార్త మీ మధ్యలో ఉన్నది. యేసు క్రీస్తుನ సిలువెನ వార్ತೆ ನಿಮ್ಮ మధ్య ತಂದಿದೆ. యేసు క్రీస్తు వద్దకు వచ్చి మీ పాపములను విడిచిపెట్టి యేసు క్రీస్తుನ ಬಳಿಗೆ ಬಂದು ನೀವು ಪಾಪ ಜೀವಿತ రక్షించబడడానికి ఇదే రక్షణ దినము. ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದಲಿಕ್ಕೆ ಇದೇ ಒಳ್ಳೆ ಸಮಯ. రక్షణ పొందడానికి ఇదే సమయము. ರಕ್ಷಣೆ ಹೊಂದಲಿಕ್ಕೆ ಇದೇ ಒಳ್ಳೆ ಸಮಯ. రక్షణ పొందడానికి ఇదే సరైన గడియ. ರಕ್ಷಣೆ ಹೊಂದಲಿಕ್ಕೆ ಒಳ್ಳೆ ಸಮಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మీ అందరిని కూడా యేసు క్రీస్తు నామములో రక్షించబడడానికి పిలుస్తున్నాము. ನೀವೆಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತ ಹೇಳಿ ನಾವು ಆಕಾಂಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మీరు మమ్మల్ని మరలా ఇంకొకసారి చూడకపోవచ్చు. ಇನ್ನೊಂದು ಅವರ್ತಿ ನಾವು ನಿಮಗೆ ಕಾಣಿಸ್ಲಿಕ್ಕಿಲ್ಲ, ನೀವು ನಾವು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಕ್ಕಿಲ್ಲ. ఈ రక్షణ సువార్త మీరు మరలా వినకపోవచ్చు. ఇంత ಒಳ್ಳೆ ಸುಸಮಾಚಾರ ಮತ್ತೆ ನಿಮಗೆ ಕೇಳಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಕ್ಕಿಲ್ಲೇನೋ. కనుక యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను నమ్మి ఆయనను అంగీకరించి మీ ఆత్మను రక్షించుకోవాలని తెలియజేస్తున్నాము. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ನೀವು ಒಪ್ಪಿಕೊಂಡು ಆತ ನಿಜವಾದ ದೇವರನ್ನು ತಿಳ್ಕೊಬೇಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. బైబిల్లో ఆయన ఏమని సెలవిస్తున్నాడు అని అంటే బైబిల్ ಏನಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, ప్రయాసపడి భారం మోసుకొని పోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని సెలవిస్తున్నాడు. ಹೊರೆ ಹೊತ್ತವರೇ, ಪ್ರಯಾಸ ಪಡುವವರು ನನ್ನ ಬಳಿಗೆ ಬರ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ లోకంలో మీరు మొయ్యలేని ప్రయాసమైన ప్రతి భారమును కూడా ఆయన వద్ద విడిచిపెట్టమని పిలుస్తున్నాడు. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಹೊರಗಿರುವಂತ ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ತನ್ನ ಬಳಿಗೆ ಬಾ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. మీ పాపమును మీ శాపమును ఆయన వద్ద విడిచిపెట్టండి. ನಿಮ್ಮ ಪಾಪ ನಮ್ಮ ಶಾಪಗಳನ್ನು ಆತನ ಹತ್ರ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. మీ రోగమును మీ వ్యసనాలను మీ చెడు అలవాట్లను ఆయన వద్ద విడిచిపెట్టండి. ನಮಗಿದ್ದಂತ ಕೆಟ್ಟ ಚಟ ಪಾಪದ ಸ್ವಭಾವ ಎಲ್ಲ ದೇವರು ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತ ఆయన వద్దకు వచ్చి రక్షించబడండి. ಆತನ ಬಳಿಗೆ ಬಂದು ನೀವೆಲ್ಲ ರಕ್ಷಣೆ ಹೊಂದ್ರಿ. మీ అందరికీ ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు వచ్చినట్లయితే మీకు ప్రార్థన చేస్తాము. ನಿಮ್ಗೆ ಯಾರಿಗಾದ್ರೂ ಏನಾರ ಪ್ರಾರ್ಥನೆ ಅವಸರದಿದ್ದಾರ ನಮ್ಮ ಬಳಿಗೆ ಬಂದು ನಾವು ನಿಮಗೋಸ್ಕರ మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా ముందుకు వచ్చి మీరు ప్రార్థన చేయించుకోండి. ನಿಮಗೆ ಎಂತ ಸಮಸ್ಯೆ ಇದ್ದರೂ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಂತ ಉದ್ದೇಶ ಇದ್ರೆ ನಮ್ಮ ಬಳಿಗೆ ಬಂದು ನಾನು మీ ప్రతి సమస్యను కూడా తీసివేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ನಿಮ್ಮ ಪ್ರತಿ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಿಮಗೋಸ್ಕರ ಇದ್ದಾರೆ. మీరు నమ్మి ముందుకొచ్చి కనుక మీరు ప్రార్థనలో చేయించుకొని మీరు రక్షించబడాలని మీ అందరినీ కోరుతున్నాము. ನೀವು ವಿಶ್ವಾಸ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ಸಮಸ್ಯೆ ಇದ್ರೆ ನಮ್ಮ ಬಳಿಗೆ ಬರ್ರಿ, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా మీరు అద్భుత కార్యాలు చూస్తారని యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ಸಾಸಿ ಕಾಳಷ್ಟು ವಿಶ್ವಾಸ ನಮ್ಮ ಹತ್ರ ಇದ್ರೆ ದೇವರು ಒಳ್ಳೆ ಕಾರ್ಯ ಕೆಲಸ ನೋಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. కనుక ప్రార్థన అవసరం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తుని నమ్మి మీ ఆత్మను రక్షించుకోండి. ಬಂದು ನೀವು ಅವಸರ ಇದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೋರಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಿಮ್ಮ ಆತ್ಮ ರಕ್ಷಣೆ ಕೊಡಿ. రేపు ఉదయం ఆదివారం గనక మీరు చర్చ్కి వెళ్లి మరిన్ని విషయాలు మీరు యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవచ్చు. ಬೆಳಗ್ಗೆ ಭಾನುವಾರ ಇನ್ನ ಹೆಚ್ಚಾದ ಮಾಹಿತಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಆಲಯದಲ್ಲಿ ಹೋಗಿ ನಾವು ತಿಳ್ಕೋಬಹುದು. మీకు ఎలాంటి అనుమానం ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా తెలుసుకోవాలన్నా మీరు ఆదివారం మందిరానికి వచ్చి తెలుసుకోవచ్చు. ಇನ್ನ ನಿಮ್ಗೆ ಹೆಚ್ಚಾದ ಮಾಹಿತಿ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ನಾಳೆಗೆ ಇಲ್ಲಿ ಆರಾಧನೆ ಆಗ್ತದೆ, ಬಂದು ನೀವು ಚರ್ಚಲ್ಲಿ మీ ತಿಳ್ಕೊಳ್ಬಹುದು. అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మందిరానికి ఆహ్వానిస్తున్నాం. ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ಆಲಯಕ್ಕೆ ನಾವು ಬರ್ಬೇಕಂತ ನಾನು ಆಶೆ ಪಡ್ತೀನಿ. మందిరానికి రావడానికి మీ కులము, మీ మతము, మీ గోత్రము ఏమీ అవసరం లేదు. ದೇವರ ಹತ್ರ ಬರ್ಲಕ್ಕ ನಮ್ಮ ಕುಲ ಮತ ಭೇದ ಏನು, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమలో ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ రంగు, ఏ భేదము లేనే లేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಯಾ ಕುಲ ಯಾ ರಂಗು ಯಾ ಭೇದವೂ ಇಲ್ಲ. కనుక ఆ ప్రేమ మీ అందరినీ ఆహ్వానిస్తుందని ಆ తెలియజేస్తుంది. ಪ್ರೀತಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಸ್ವಾಗತ ಮಾಡ್ತದೆ. దేవుడు మీ అందరినీ దీవించునుగా. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಲಿ. ఆమేన్. ಆಮೇಲೆ ప్రార్థన అవసరం ఉంటే వచ్చి ప్రార్థన చేయండి. ನಿಮ್ಗೆ ಯಾರಿಗಾದ್ರೂ ಒಂದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಅವಸರ ಇದ್ದರೆ, ಏನೋ ಆರಾಮಿಲ್ಲ, ಏನು ಈ ಸಮಸ್ಯೆ ಇದ್ದರೆ ಇಲ್ಲಿ ಮುಂದಕ್ಕೆ ಬರ್ರಿ. ನಿಮ್ಗೋಸ್ಕರ ದೈವಜನಿದ್ದಾರೆ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಒಳ್ಳೆ ಸಮಯ ನಿಮ್ಮ ಜೀವಿತದ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದನ್ನು ನೀವು ಉಪಯೋಗಿಸಬೇಕಂತ ಹೇಳಿ ನಾವು ನಿಮಗೆ ವಿನಂತಿ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ఆమేన్. ಆಮೇಲೆ